మా గౌరీగే చూస్తారు కదా సార్, 7 వరకు వచ్చింది సార్. టైం పడుతుంది శివయ్య. మీరు స్పెషల్ ఆఫీసర్ అంట కదా సార్, జర తొందరగా చూడండి సార్. ఎవరిని పడతాను లోపటేయలేంగా. అవును సార్, అయినా మా రామప్ప సంటిగాడిని కొట్టేది లేకుండే సార్. ఏ చంటిగాడు? గదే సార్, నా దగ్గర పనిచేసే పోరగాడు. ఈ చుట్టుపక్క ఊర్లలో ఇద్దరం కలిసి అగరబత్తులు అమ్ముతాం సార్. మన స్టేషన్లో కూడా మేమే ఇస్తాం సార్. అయినా దావత్లో సంటిగాడిని కొట్టేది లేకుండే సార్. ఏందో సార్కి సరిగ్గా చెప్పు. చెప్తున్నా సార్. ఆ రోజు బిడా 2 ముక్కలు వేసుకోరాదు. వద్దు నాయన, చాలు. ఏడపోతున్నావు? ఊర్లోకి. జర పైలే బిడ్డా. ముక్కలేరాయిడా? ఇప్పుడే వేసినా కదా. నీదేం పోతుందిరా? రాగి అనుకో, మంచిగా మాట్లాడు. ఏం పీక్తావా? రే రే రే, ఏంద్రా కొట్లాట? ఏంది కొట్లాట? చెయ్యేస్తావురా? చెప్తున్నా కదా ఆగమని. అగో ఇచ్చి కింద రా. నీకో ఇట్లానారా కుట్టేది? బుద్ధుందా లేదా? రే నరసింహ, నువ్వేడిపోతున్నావు? రైట్ పట్టు, ఇటు పట్టు పట్టు. లేపు లేపు. వాడు చూసుకోపో. సార్ 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 ఆ ముంగట ఆపండి సార్. పక్కగా ఆ చంటిని స్టేషన్కి వచ్చి కలవమని చెప్పు. గట్లనే సార్, చెప్తా సార్. త్రీ క్రైమ్స్, సేమ్ ప్యాటర్న్, ముగ్గురు అమ్మాయిలు. సౌమ్య మర్డర్ జరిగింది 2016లో, ధరణి మర్డర్ జరిగింది 2018లో, గౌరీ మర్డర్ జరిగింది 2021లో. డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గౌరీ డెడ్ బాడీ దొరికింది ఫారెస్ట్ ఏరియాలో, ధరణి డెడ్ బాడీ దొరికింది హైవే సరౌండింగ్స్లో, అండ్ సౌమ్యాని ఇంట్లోనే మర్డర్ చేశారు. క్రైమ్స్ జరిగింది ఒకే డిస్టిక్ అయినా ఆ ముగ్గురు అమ్మాయిలకి ఏ రిలేషన్ లేదు. ర్యాండమ్ మర్డర్స్ అండ్ ర్యాండమ్ చాయిస్ ఆఫ్ గర్ల్స్. చంపింది ఎవడై ఉంటాడు? బయట నుండి ఎవడైనా వచ్చి చేస్తున్నాడా? లోకలా లేదా సీరియల్ కిల్లర్ అయ్యి ఉంటాడా? క్రైమ్ చేసిన వాడు ఏదో ఒక క్లూ ఎక్కడో ఒక చోట వదిలి ఉండాలి. ఏంటది? మిస్సింగ్ మిస్సింగ్, వాట్ యామ్ ఐ మిస్సింగ్? జరిగిన 3 మర్డర్స్లో ఒక్క క్లూ కూడా లేదు. బట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్స్ అండ్ ఓన్లీ కామన్ ఎలిమెంట్ ఈస్ కిరోసిన్. అసలు కిరోసిన్కి మర్డర్స్కి లింక్ ఏంటి? మీ అమ్మాయి కేసు నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. 5 ఏళ్ళు అయిపోయింది సార్. ఇంకేం మిగిలిందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఈ కేసు రీఓపెన్ చేసిందే మీ అమ్మాయికి న్యాయం చేద్దామని. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అసలు ఆ రోజు ఏం జరిగింది? పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దంటున్నారు, వేసుకుంటే రేపులు చేసి చంపేస్తున్నారు. మరి నా కూతురు ఎక్కడికి వెళ్ళిందయ్యా? ఇంట్లోనే కదా ఉంది. ఇంట్లో ఉండగానే అత్యాచారం చేసి చంపేశారు. ఆడదానికి సొసైటీలో ఎలాగో రక్షణ లేదండి. సొంత ఇంట్లో కూడా సేఫ్టీ లేకపోతే ఎలా సార్? ఇంకెక్కడయ్యా ఆడదానికి రక్షణ? నా బిడ్డ ఇంకో బిడ్డకి జీవితాన్ని ఇద్దామనుకుంది. ఇప్పుడు నా బిడ్డే లేకుండా పోయింది. ఆ అనాథ పిల్లే కాదు, నేను కూడా అనాథలాగా మిగిలిపోయాను సార్.
ధరణి కేసు గురించి మీతో మాట్లాడదామని వచ్చా. ధరణి ఈజ్ అన్ ఆర్బోరికల్చరిస్ట్. తను చెట్లు మొక్కల మీద రీసెర్చ్ చేస్తుంటుంది. తీసుకోండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఆ రోజు కూడా రీసెర్చ్ కోసం ఫారెస్ట్కి వెళ్ళింది. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి లేట్ నైట్ అవుతుంది ఇంటికి వచ్చేస్తా అని చెప్పింది. ఆ రోజంతా ధరణి కోసం ఎదురు చూసాం కానీ ధరణి అయితే ఇంటికి రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు వచ్చి తను చనిపోయింది అని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 3 years అయింది. మాకైతే ఎటువంటి జస్టిస్ జరగలేదు. బాయ్ ఫ్రెండ్ లాంటి ఏమైనా ఇష్యూస్? లేదు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? నో, మాకెవరి మీద అనుమానం లేదు. ఇంతకు ముందు కానీ చనిపోయే ముందు రోజు కానీ ఏదైనా అనుమానాస్పదంగా? ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. ఇంకేమైనా డీటెయిల్స్ ఇవ్వగలరా? ఏం డీటెయిల్స్ ఇవ్వమంటారండి? ఇంతకుముందు ఆఫీసర్ చేయింది కొత్తగా మీరు చేంజ్ చేస్తారు. మహా అయితే ఫైల్ పట్టుకొని 4 రోజులు అటు ఇటు తిరుగుతారు, లేదా లంచం తీసుకొని కేసు వదిలేస్తారు. మీరు స్ట్రిక్ట్గా ఉంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడైతే న్యాయం జరగదని అర్థమైపోయింది. అందుకే మేము కూడా ఈ ఇన్సిడెంట్ని మెల్లమెల్లగా మర్చిపోతున్నాం. డాక్టర్ శ్యామ్, చెప్పండి. ఏసీపీ వైభవ్. నేనే మీకు కాల్ చేసింది. ఎస్, ఆ 3 murders గురించి డీటెయిల్స్. అటాప్సీ చేసింది నేనే. I have examined the 3 cases closely. I think the murderer is suffering from bipolar disorder. ఏదో ఒక పర్టికులర్ ఎలిమెంట్ అతనికి మర్డర్ ప్రాసెస్ లో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. లైక్ అమ్మాయి భయపడడం, ఏడవటం ఎట్సెట్రా. ఇలాంటి వాళ్ళని ఈజీగా గుర్తుపట్టలేం. ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు చాలా నార్మల్ గా ఉంటారు. బట్ వీళ్ళకి అలోన్ గా ఒక అమ్మాయి కనపడినప్పుడు మాత్రం వీళ్ళలోని డిజార్డర్ బయటకు వస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్. యూ హ్యావ్ టు క్యాచ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లేదంటే చాలా క్రైమ్స్ చూడాల్సి వస్తుంది.